కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం యొక్క మరణం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద రాజకీయ శూన్యతను మిగిల్చింది అంటున్నారు చాలామంది. కిర్లంపూడి, పత్తిపాడు ఇలాంటి ప్రాంతాలతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వార్త ఒక తీవ్ర విషాదాన్ని నింపింది అంటున్నారు. సాధారణంగా రాజకీయాల్లో ఒక ప్రాంతానికో, కులానికో ప్రాంతమైనటువంటి నాయకులు ఆ పరిధిని దాటి అందరి గుండెల్లో స్థానాన్ని సంపాదించుకునేటువంటి పరిస్థితి చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం చాలా గట్టిగా పోరాటం చేసిన వ్యక్తి. అంతే స్థాయిలో సామాన్య ప్రజలందరి ఆదరాభిమానాలను కూడా ఆయన సొంతం చేసుకున్నారు అనేవాళ్ళు ఉన్నారు. స్వార్థం గానీ, సొంత లాభం కోసం మాత్రమే చూసుకునేటువంటి రాజకీయ వ్యవస్థలో సమాజ వ్యవస్థల కోసం తన వ్యక్తిగత పదవుల్ని త్యాగం చేసినటువంటి వ్యక్తిత్వం ఆయనది అని కూడా చెప్తూ ఉంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పటికీ నమ్మేటువంటి సిద్ధాంతాన్ని కోసం వెనకడుగు వేయకుండా ఆయన నిలబడ్డారని, ఎటువంటి పదవులు లేకపోయినా ముద్రగడ అనేటువంటి పేరు వల్ల ఇది ఒక బ్రాండ్గా మార్చుకున్నారు ఆయన అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన పోషించినటువంటి పాత్ర చివరి దశలోనే అయినప్పటికీ పార్టీ శ్రేణులు ఆయన తన సొంత మనిషిగా ఓన్ చేసుకున్నారు అని చెప్తూ ఉంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి అనుబంధం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదని, వ్యక్తిగతంగా కూడా జగన్ కోసం ముద్రగడ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు అని కూడా చెప్తూ ఉంటారు. వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు పడినా, కుటుంబంలో కూతురుతో సహా సమస్యలు వచ్చినా జగన్ కోసం చివరకు ఆయన నిలబడ్డారు అంటారు. సో కష్ట సమయంలో తనతో నడిచిన వాళ్ళని జగన్ గుండెల్లో పెట్టుకుంటారని ఆయన అభిమానులు చెప్తూ ఉంటారు. కాబట్టి ముద్రగడ పద్మనాభం మరణమత్త వినంగానే జగన్ కూడా భావోద్వేగానికి గురయ్యారని చెప్తారు. సో ఆయన అంత్యక్రియలకు హాజరై చివరి వరకు ఉండడమే కాకుండా స్వయంగా పాడెమోసి, ఇందుకే పాడెమోసి తన గౌరవాన్ని చాటుకున్నారంటారు. ఒక నాయకుడు ఎన్ని రోజులు పార్టీలో ఉన్నాడు, ఎంత డబ్బు సంపాదించాడు అనేది పక్కన పెట్టేస్తే, ఉన్నంతకాలం ఎంత నిబద్ధతతో ఉన్నారు అనడానికి ముద్రగడ యొక్క జీవితమే ప్రధాన ఉదాహరణ అని చెప్తున్నారు. రాజకీయంగా ఎన్నో విభేదాలు ఉన్నప్పటికీ సమాజంలో ఆయనకున్నటువంటి గౌరవాన్ని బట్టే ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తాము అని చెప్పింది. దానికి వాళ్ళు వద్దన్నారు కుటుంబం, అది వేరే విషయం. సో ఒకవైపు రాష్ట్రంలో ఇలాంటి విషాదం ఉంటే, మరోవైపు ప్రజల సమస్యల మీద పోరాటాలు కూడా అంతే ఉధృతంగా సాగిస్తాం మేము అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయింది అని, మేత ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, కరెంటు ఛార్జీల భారం ఎక్కువైపోయిందని, రైతులు కోలుకోలేని పరిస్థితి ఉంది అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని నిర్లక్ష్యం చేయడంతో ఆక్వా ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ బాధలు చెప్పుకున్నారు అని చెప్తున్నారు. దీని మీద స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గడువు విడిచిన లాభం లేకపోవడంతో ఆయనే స్వయంగా భీమవరం వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఆక్వా రైతులు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అరటి, మామిడి, పొగాకు, మిర్చి ఇలాంటి కమర్షియల్ పంటలు పండించేటువంటి ప్రతి రైతు కూడా పెట్టుబడి ఖర్చులు పెరిగి గిట్టుబాటు బడ రాక నష్టపోతున్నారు అనేది జగన్ యొక్క మాట. సో ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు తమ యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్ష నేత జగన్ వైపే చూస్తున్నారు అనేది వైసీపీ యొక్క మాట.